హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఆర్జీవి ఈ నేమ్కి ఒక సపరేట్ వాల్యూ ఉంది, అలాగే ఆయన తీసే సినిమాలకు ఒక బ్రాండ్ వాల్యూ ఉందన్నమాట. సో అలాంటి ఒక బ్రాండ్ వాల్యూతో రాబోతున్న సినిమా శారీ అనమాట. ఇప్పుడు శారీ అంటున్నారు, దాని తర్వాత సిండికేట్ అంటున్నారు. ఈ రెండు సినిమాల గురించి ఆర్జీవి గారితో మాట్లాడదాం. హలో సార్. ఇంతకుముందు చెప్పినట్టుగా అంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు సార్ ఈ శారీ పుణ్యమా అని చెప్పి. చాలా బాగుంది. అబద్ధం చెప్పకుండా బెటర్గా కనిపిస్తున్నా. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను సార్, ఆర్జీవి గారితో అబద్ధం ఆడితే ఏమీ రాదు. ఓకే, మీరు దేవుడు కాదు వరాలు ఇవ్వడానికి. కాబట్టి చాలా అంటే ఇంతకాలం నుంచి ఒకే కైండ్ ఆఫ్ అటైర్లో చూసి 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 కొంచెం పూల పూల చొక్కాలు, అది శారీ ఎఫెక్టా లేకపోతే మరి ఆరాధ్య ఎఫెక్ట్ అవుతాయి, చాలా ఇదిగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ప్రాపర్ థియేట్రికల్ అవుటింగ్తో కూడా వస్తున్నారు సార్. అది కూడా రెండింటికి చాలా హ్యాపీ. అయితే మీరు ఇలా మారడానికి ఇంకో కారణం ఉందని నాకు అనిపిస్తుంది. కల్కిలే మీరు కనిపించారు స్క్రీన్ మీద. మీ స్టైల్లో 2-3 డైలాగులు వాడారు, అది థియేటర్లో పేలిపోయినాయి. అప్పటి వరకు అరుపులు రాలేదు, ఆ సీన్ రాగానే అరుపులు వచ్చినాయి. సో నెక్స్ట్ మరి మీకు ఎంతో ఇష్టమైన టాలెంట్ పరంగా ఇష్టమైన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో కూడా మీరు కనిపిస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఆయన హెల్ప్ చేస్తున్నారు. నేను చెప్పను, మీరు క్యారెక్టర్ చేస్తున్నారని చిన్న లీక్ ఉంది, ఇది ఎంతవరకు కరెక్ట్? అబ్సల్యూట్ తప్పదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సందీప్ నన్ను ఇప్పుడు అడగలేదు. సందీప్ నాకు ఏమీ తెలియదు దాని గురించి. సో సార్ మీరు అడగాల సార్. మరి కల్కిలు ఎందుకు చేశారు సార్ అసలు? అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా నాకు దత్ గారు, ప్రభాస్ అందరూ తెలిసిన కదా, ఏదో సరదాగా చేయమన్నారు, చేసాం అంతే. అదే దానికి పెద్ద ఆలోచించి చేసింది ఏమి లేదు అక్కడ. చూసుకున్నారా తర్వాత? చూసాను. ఎలా అనిపించింది మీ క్యారెక్టర్? ఏదో అంటే జనాలు రియాక్షన్ నేను సర్ప్రైజ్ అని, అంటే అంత ఎందుకు రియాక్ట్ దానికి అని. అంటే ఐ థింక్ దే మస్ట్ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్. సర్ప్రైజ్ సరిగ్గా అది. ప్లస్ మీరు కూడా మీ స్లాంగ్ కానీ ఏది వాళ్ళ సుబ్బారావు అప్పారావు అని పిలుస్తుంటారు కదా మామూలుగా, అది వాడేసరికి అది ఇంకా రిఫ్రెషింగ్ అనిపించింది సార్ ఆ సినిమాలో మీరు రావడం. సో మరి అంత అంటే మీరు జస్ట్ ఒక సీన్లో కనిపిస్తేనే అంత అప్లాజ్ వచ్చింది మాకు. ఎప్పుడు ఫుల్ లెంగ్త్, ఎందుకంటే ఇప్పుడు మీరు మారుతున్నారు సార్. ఒకప్పుడు ఆర్జీవీ లాగా లేరు, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ జనానికి ఇష్టమైన మెచ్చిన ఆర్జీవీగా మారాలనుకుంటున్నారు. ఎప్పుడు మళ్ళీ ఏమన్నా మాకు ఫుల్ లెంగ్త్ డెఫినెట్గా ఇయర్లో వస్తుంది. ఇయర్ ఎండ్ లోపల రిలీజ్ అవుతుంది సినిమా. స్టార్టింగ్ సమ్ టైమ్ ఇన్ ఏప్రిల్ మే మెయిన్ షూటింగ్. అండ్ ఐ థింక్ సిండికేట్ అంటున్నారా? సిండికేట్. ఓకే, మరి మీరు కనిపిస్తారా దాంట్లో ఆన్ స్క్రీన్ కూడా? లేదు అసలు. ఓకే, అయితే యాక్చువల్గా మొన్న మీరు మోహన్ బాబు గారితో పిక్ పెట్టిన తర్వాత ఇంకోటి కూడా అనుకున్నారు అందరూ, కన్నప్పలో చాలామంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు, ఈయన కూడా ఉన్నాడేమో, లోపల దాసారేమో, అందుకే ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్లో. భక్తి సినిమాల్లో నన్ను పెడితే దేవుడు చెప్పిస్తాడు వాళ్ళని, అందుకని అలాంటి పొరపాటు ఎవరు చేయరు. కల్కి కూడా ఒక రకంగా భక్తి సినిమా, నాట్ రియల్లీ ఫ్యాంటసీ ఫిల్మ్ అది. ఓకే, మరి మోహన్ బాబు గారితో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నో, నాట్ రియల్లీ స్పెసిఫిక్. ఆయన ఇప్పటి నుంచి తెలుసు కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. బట్ ఆ విష్ణు గారు తీసా పిక్ హూ ఈజ్ ద రౌడీ అని పెట్టేసరికి అది బాగా వైరల్ అయిపోయింది. సార్ కమింగ్ టు శారీ సార్, అంటే ఆరాధ్య అని శారీలో చూసిన తర్వాత కథ రాసుకున్నారా, లేదంటే కనుక కథ రాసుకున్న తర్వాత అమ్మాయి ఫిట్ ఇన్ అవుద్దని చెప్పి? ఇప్పుడు మనకి యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్ నాకు ఏదో రకరకాల ఐడియాస్ ఉంటాయి, ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఒక న్యూస్ ఐటమ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరేదో చెప్పి ఉండొచ్చు, అలాంటివి అన్ని సినిమా తీయడం లేదు. సో ఇప్పుడు నేను ఆరాధ్య రీల్ చూసినప్పుడు సడన్గా నాకు రియలీ గాట్ అట్రాక్టెడ్ టు హర్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆ కైండ్ ఆఫ్ ఏ కాంటాక్ట్స్లో నేను ఎప్పుడు అనుకున్న సబ్జెక్ట్ బాగుంటుందేమో అనుకుని డెసిషన్ తీసుకుని అది లాగి బయటికి చేసాం. ఎప్పుడో ఉన్న థాట్ ఉంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ స్లైట్లీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఆమెను చూడంగానే అది రికలెక్ట్ అయిందా? కరెక్ట్. ఎస్. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టే ఈ సినిమా ప్రమోషన్స్లో కొత్తగా కనిపిస్తున్నారు, కొత్తగా బిహేవ్ చేస్తున్నారు, కొత్తగా మాట్లాడుతున్నారు. చెన్నై వెళ్ళి కూడా అక్కడ కూడా చిన్నపిల్లలాగా కింగ్డమ్లో అడుగుని వచ్చారు సార్, స్నో కింగ్డమ్. అంటే అన్నిట్లో కలిపి ఏమంటుందని ప్యాకేజ్ లాగా ఉంది, ఆ మూడ్లో ఉన్నది అనుకుంటా మొత్తం జోన్. అంటే శారీ అనేది మీ లైఫ్లో ఒక మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది ఏ రకంగా. ఏ సార్, అయితే శశి ప్రీతం గారు ఒకప్పుడు గులాబీ అనేది ఇప్పుడు కూడా మేము వింటా ఉంటే అసలు అప్పుడు ఎప్పుడో కొట్టిందిలాగా అనిపించదు, నిన్న మొన్న చేసినట్టు ఉంటుంది. సో మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎందుకు గుర్తుకొచ్చారు సార్ ఈ సినిమాకి? అది యాక్చువల్గా నేను ఏదో సందర్భంలో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి గులాబీ పాటలు ఏదో చెక్ చేస్తా, మళ్ళీ టచ్లోకి వెళ్ళాను ఆ సందర్భంగా. అప్పుడు తను వచ్చాడు కలవటానికి, వచ్చి ఈసారి టైలర్ అన్ని చూపిస్తే ఆ కాంటెస్ట్లో నాకు ఇది వినిపించాడు మాట. ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు, చాలా సూటబుల్ సినిమాకి, అందుకని ఇమ్మీడియట్గా రికార్డ్ చేశారు. ఎస్. అయితే ఇప్పుడు ఈ సినిమాని మీరు అన్నట్టు ఇది మొత్తం టోటల్ అపీల్ ఉన్న ఫిల్మ్ యాక్చువల్గా. శారీ అనేది అందరికీ సుపరిచితమైంది, బట్ మీరు తీసుకున్న కాన్సెప్ట్ కూడా అంటే సోషల్ మీడియా యుగంలో ఎవరికి పడితే వాళ్ళ టచ్లోకి వెళ్ళిపోయి ఎక్కడైనా రిలీజ్ చేసినా ఆడుతుంది. బట్ స్పెసిఫిక్గా తెలుగు, తమిళ్, మలయాళం మాత్రమే ఎందుకు వెళ్తుంది సార్?
అంటే ఇప్పుడు డిఫర్డ్ రిలీజ్ అనేది చాలా కామన్. ఇన్ని చోట్ల ఒకేసారి ప్రమోషన్ చేయటం అనేది ఇట్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఫోకస్ చేసి చేయడానికి. అది ఓకే, ఓన్లీ ప్రమోషనల్ ఆస్పెక్ట్లో మాత్రమే డిఫర్డ్ రిలీజ్కి కరెక్ట్ ప్లాన్ చేశారు. సో మీకు మరి ఆరాధ్యాదేవి అంటే గ్లామరస్ యాక్ట్రెస్సా లేకపోతే వైల్డ్ యాక్ట్రెస్సా, వైల్డ్ గ్లామరస్సా? ఐ మీన్ ఐ థింక్ షీ బోత్ గ్లామరస్ అండ్ వెరీ ఇంటెన్స్ యాక్టర్. మీరు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చూస్తే తెలుస్తుంది మీకు టోటల్గా ఫిలింలో డెఫినెట్లీ విల్ బి సర్ప్రైజ్. అంటే అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ట్రైనింగ్ లేకుండా అలా చేయగలటం అనేది. అంటే బేసిక్గా ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఆవిడ ఫోటోలన్నీ చూస్తుంటే కనుక కొండ చిలువలతోటి రకరకాల ఆస్ట్రిచ్లతోటి వీటితో అంత వైల్డ్గా గ్లామర్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా తక్కువ, రేర్ ఉంటుంది కదా క్వాలిటీస్. సార్ అయితే మరి మీరు డైరెక్ట్ చేయలేదు సార్, ఓన్లీ ఐడియా ఇచ్చి వేరే వాళ్ళతో డైరెక్ట్ చేయించడానికి రీజన్ ఏంటి సార్? అంటే అది కమల్ నా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేస్తాను అండ్ లైక్ ఈ సెన్సిబిలిటీ అండ్ చాలాసార్లు డిస్కషన్స్లో అండ్ ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ హిమ్ ఏ ఫిల్మ్. ఈ సినిమాకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు అనుకోండి. సార్ అంటే ఈ సినిమాతోటి అంటే డోంట్ థింక్ అదర్వైజ్, అంటే ఈ సినిమాతోటి బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు అంటే ఆర్జీవీ డన్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నింటిలో ఒక కైండ్ ఆఫ్ ఇదేదో ఏర్పడింది, డ్యామేజ్ అయింది కదా, అదంతా పూర్తిగా క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ నుంచి వచ్చే అన్ని కూడా ఒక నెక్స్ట్ రేంజ్ ఆఫ్ అని అనుకోవచ్చు అంటారా? అది కాలమే చెప్తుంది. అది నా ఇంటెన్షన్కి దెర్ ఇస్ ఏ ఫ్రైడ్ అండ్ స్లిప్ ఉంటుంది కదా, మినీ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. ఇంటెన్షన్ మాత్రం అది. ఇది ఇంకా అంటే ఆర్జీవీ డన్ నుంచి వచ్చే లీస్ట్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఇది అనమాట. సార్ అంటే మీరు చాలా ఇదిగా చెప్పారు, లిప్పు సిప్పు అని చాలా కప్పు అని చాలా పొయిటిక్గా చెప్పారు. బట్ కాకపోతే ఏంటంటే సార్, అంటే ఆర్జీవీ లాంటి వ్యక్తి దేనికి చెల్లించడు నాకు తెలిసినంత వరకు. బట్ అలాంటి మీతో కూడా కంట్లో నుంచి కన్నీళ్ళు తెప్పించిందంటే సత్య ఏంటి సార్? ఏంటి ఆ కనెక్షన్ ఏంటి? అంటే ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ మీరు అంతకుముందు పొందిన అనుభూతి వలన మోస్ట్ ప్రాబ్లీ అవుతుంది. సో అదేదో అంటే ఒక సినిమా 25 ఏళ్ళ చూస్తే ఫస్ట్ టైం నేను తీసానా, అరే ఇలా సినిమా తీసానా అని నాకే ఆశ్చర్యం వేసి అక్కడి నుంచి ఇంతకాలం అంటే దాని తర్వాత మంచి సినిమా అని తెలియదని కాదు. కంపెనీ దాని తర్వాత వచ్చింది, భూ తర్వాత రక్త చరిత్ర అన్నీ వచ్చినాయి. కానీ అది ఎందుకు ఆ సినిమా చాలా చాలా స్పెషల్గా అనిపించింది. అంటే ఒక ప్రతి క్యారెక్టర్ ఎమోషన్కి అంత రెస్పెక్ట్ ఇచ్చి ఏమాత్రం గిమికీనెస్ లేకుండా చేసిన ఫీలింగ్ వచ్చింది. అది నేను అంటే ఒక టెక్స్ట్ బుక్ లాగా ప్రతిసారి ఇంకా నెక్స్ట్ సినిమా చూసే ముందు ఒకసారి చూడాలి అని ఆ సజెషన్ అందుకు ఇచ్చాను. సో అంటే దాని తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు బాగా ఆడలేదు కదా, అంత హానెస్ట్ అటెంప్ట్ పెట్టలేదేమో అనేది కూడా వచ్చింది సార్ మీ మైండ్లో? హానెస్ట్ అనేది కరెక్ట్ కాదు, ఆ ఇంటెన్సిటీ. ఇప్పుడు ఎవ్వరూ కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని తీరు 100% డూ దేర్ బెస్ట్ వాట్ దే క్యాన్. సత్య కూడా ఇప్పుడు మీరు సత్య అవుద్దని ఇప్పుడు సత్య గురించి మాట్లాడుతున్నాం, సత్య తీస్తున్నప్పుడు తెలియదు కదా సార్ మీకు నెక్స్ట్ అదే. సో మరి ఇప్పుడు అదొక రిఫరెన్స్ పాయింట్ లాగంటే దాంట్లో ఉన్న అంటే దానికి పడినప్పుడు కష్టమా, లేదంటే కనుక ఆ కథను ఎలా డెలివర్ చేసాం అనేది? కష్టం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడి ఎవరు తీరు, అదంతా మాట్లాడింది. మీకు వచ్చింది వేస్తారు, కష్టమైన దాంట్లో అంటే కష్టం అనే దానికి డెఫినేషన్ మీరు ఫిజికల్ లేబర్ కాదు కదా, మెంటల్ లేబర్ కూడా ఐడియా కదా, ఐడియా వచ్చింది లేకపోతే రాలేదు అంతే. అంటే మెంటల్ లేబర్ అయినా కూడా సార్ అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులు ఎలా ఉంటాయి అన్ని నొప్పులు అయితే పడాలి కదా సార్ యాక్చువల్గా నరాల నుంచి మనకి బ్రెయిన్ చైల్డ్ అయినప్పుడు. అదేం లేదు సార్. సార్ ఫైనల్గా మీరున్న పొజిషన్ బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ వర్కౌట్ అవుతుంది, అంతకన్నా కాంప్లెక్స్ ఏమి ఉండదు. మీకున్న పొజిషన్ బట్టి వేరే వాళ్ళు మీతో అంటే ఇఫ్ దే గో అగెయిన్స్ట్ యూ వాళ్ళు ఎనొచ్చు, ఒకసారి ఎనకపోవచ్చు అంతే. ఫైనల్గా ఒక్క డెసిషన్ ఉండదు సినిమా మీద. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఎంపురాన్ని కొంచెం మీరు అంటే ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కానీ తర్వాత ట్రైలర్ వచ్చినప్పుడు కానీ పెట్టారు, ఏంటి అంత? నేను ఎంపురాన్ని చూడలేదు, బట్ జనరల్గా పృథ్వీరాజ్ నాకు చాలా క్లోజ్, కానీ జస్ట్ ట్వీటెడ్ అంతే. తర్వాత కాంట్రవర్సీస్ కూడా వచ్చినాయి సార్ దాని మీద, విన్నారా? సో ఏమనిపించింది సార్? ఒక తెలియదు అసలు, అంటే నేను ఫాలో కూడా అవ్వలేదు అసలు, అంటే మొత్తం టోటల్ ఫోకస్ అంతా సార్ ప్రతి దానికి ఏదో కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. కాంట్రవర్సీస్ కామన్ సార్, బట్ కాకపోతే ఏంటంటే ఒక మోహన్ లాల్ తర్వాత ఇద్దరు కలిసి బయటకు పృథ్వీరాజు బయటకు వచ్చి వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా, సారీ అపాలజీ కూడా చెప్పాల్సినంత సిచ్యువేషన్కి వెళ్ళింది సార్. అది యాక్చువల్గా నిజంగా ఫాలో లేదని నాకు తెలియదు అసలు. అంటే ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే ప్రతిదానికి ఎప్పుడో కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అసలు. అది అయితే మరి మీ మీద బుక్స్ రాయడం అనేది ఇది ఒక దినచర్య కింద జరిగింది సార్, జరుగుతూనే ఉంటుంది కదా, వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? మొన్న ఏదో రీసెంట్గా కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ కూడా చేసినట్టున్నారు వాళ్ళందరితో కలిపి. కరెక్ట్. ఏంటి సార్ బుక్స్ మీ మీద బుక్స్ రాయడం అనేది ఎలా చూస్తారు మీరు? దాన్ని ఒక గ్రేట్నెస్గా ఫీల్ అవుతారా లేకపోతే? ఇప్పుడు
వాళ్ళ వ్యూ అది. నేను అందులో ఏ బుక్ నేను చదవాల నేను, ఎందుకంటే మీ గురించే కదా రాసి. అంటే అది కానీ వాళ్ళ వ్యూ పాయింట్ అది. అంటే దాంట్లో తప్పులు ఉన్నాయి రైట్లు ఉన్నాయి కూడా తెలియదు కదా. అవసరం లేదు, ఫరక్ పడదండి. లైఫ్ అంత సీరియస్గా తీసుకోకూడదు. 100 మంది నా గురించి 1000 రకాలుగా మాట్లాడతారు, అందులో ఇది ఒకటి. లాస్ట్ టైం మంచి మాట్లాడినా అదో చెత్త మాట్లాడినా రెండో ఒకటే. లాస్ట్ టైము నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను సార్, మీలో బతకాలంటే ఏం చేయాలంటే మీరు 3 చెప్పారు. 1 ఫ్యామిలీని వదిలేయండి, 2 దేవుడిని వదిలేయండి, 3 సొసైటీని వదిలేయండి అని. సొసైటీని కొంతవరకు ట్రై చేస్తున్నాం, మిగతా 2 కావట్లేదు, బట్ వర్క్ అవుతుంది కొంతవరకు. ఆ పీస్ఫుల్నెస్ అనేది దొరుకుతుంది. ఆడేమనుకుంటున్నాడు ఈడేమనుకుంటాడు అనేది అయితే రేయట్లేదు, అది మచ్ బెటర్గా అనిపిస్తుంది యాక్చువల్గా. అయితే మీరు ఏఐలో మీరు తోపు సార్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఎప్పటి నుంచో టెక్నికల్ ఆస్పెక్ట్లో ఆర్జీవీ సినిమా మీది ఏది ఎలా ఉన్నా కూడా టెక్నికల్ ఆస్పెక్ట్లో బాగుంటుంది చాలా. ఈ తర్వాత ఈ లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీస్ వాడి చేసింది కూడా మీరే కాబట్టి. సో మరి ఏఐలో సిల్క్ స్మితని చూసి కూడా కామెంట్ పెట్టారు కదా. సో మరి ఫ్యూచర్లో ఏమన్నా మీకు ఇష్టమైన శ్రీదేవి గారితో కానీ లేదా సిల్క్ స్మితన్ కానీ సినిమా చేస్తే గోయింగ్ టు బి సో వాస్ట్లీ ఏముంటుందని అడ్వాన్స్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దట్. ఎస్ సార్, చేసే ఆలోచన అయితే ఉందా శ్రీదేవిని కానీ లేదంటే సిల్క్ స్మితన్ కానీ? నో వాళ్ళతో లేదు, ఏఐను వాడుకుని చేస్తారు అంతే. ఏ సార్, అయితే పుష్ప అప్పుడు కూడా మీరు ఒక కామెంట్ పెట్టారు సార్, నాకేం అర్థం కాలేదు. అది పుష్ప 2 గురించి మీరు పొగిడారా తిట్టారా దాన్ని? నేను చాలా పొగిడాను. చాలా పొగిడారా? నాకు ఏ పర్టికులర్ ట్వీట్ నాకు గుర్తులేదు, బట్ ఐ ప్రైజ్డ్ ఇట్ ఎ లాట్. ఎందుకని అంతగా నచ్చింది మీకు? దాంట్లో ఉన్న రానెస్సా లేకపోతే బన్నీ ఆఫ్ కోర్స్ నెంబర్ 1. దాని తర్వాత సీన్స్, భార్యాభర్తల సీన్స్, ఎవ్రీథింగ్ చాలా సీక్వెన్సెస్ ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ సిండికేట్ చేస్తున్నారు కదా, సిండికేట్లో మీరు సత్యలో ఉన్న సత్య అనేది బ్రాండ్ పడిపోయింది సార్, మీరు అది చూసే పెట్టారు కాబట్టి ఇప్పుడు అందరూ సత్య అని పడుతున్నారు. సత్యలో ఉన్న రానెస్ ఉంటుందా లేకపోతే ఎలా ఉండబోతుంది సార్ సిండికేట్? హౌ ఇట్ సిండికేట్ అంటే ఐ డోంట్ టాక్ ద డీటెయిల్స్ అండి, అది తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు చెప్తాను. ఓకే, సిండికేట్ గురించి ఏం మాట్లాడద్దు అంటారు ఇప్పుడు. సరే, అయితే ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఇప్పుడు మనం సత్య తీసుకున్నా అప్పుడు డిఫాల్ట్ రిలీజెస్ అనేవాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే మనకు తెలుసు ఓటీటీ వచ్చిన గ్యాంబ్లింగ్ గేమ్ వలన అనేది. సో ఓవరాల్గా మీ పరంగా చూస్తే కనుక మళ్ళీ మీరు ఒక బిగ్ మార్కెట్లోకి వెళ్ళబోతున్నారు, బిగ్ లీగ్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఇప్పుడు ఓటీటీ కల్చర్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్? జస్ట్ అనదర్ డివైస్ అండి. ఫైనల్గా మనం తీసే బొమ్మ చూసే కన్ను ఉంటుంది. అది టీవీలో చూసారా, స్క్రీన్లో చూసారా, ఓటీలో చూసారా, జస్ట్ క్వశ్చన్ ఆఫ్ డివిజన్ అంతే. దాని మీద బట్ కాకపోతే మనకి థియేటర్స్కి వస్తాయి కదా సార్ డబ్బులు అనేది, మనకి ఇప్పుడు డైరెక్ట్ మనీ మేకింగ్ అనేది అది కూడా మనీ కదా, అన్ని మనీయే. ఎంత అనేది మీకు డివిజన్ అది. సో ఓటీటీలో హిట్ అయినా కూడా హిట్ అయినట్టు అనుకోవచ్చు అంటారా? అంటే డిపెండ్స్ ఆన్ ద ఫిగర్ కదా, మీరు ఎంతగా చేశారు, ఓటీటీ నుంచి ఎంత ఫిగర్ వచ్చింది అది కదా. హిట్ అనేది ఇట్ ఈస్ అ కమర్షియల్ టర్మ్ అది. ఎస్ సార్, అయితే ఇప్పుడు మొన్న రాజమౌళి గారి గురించి మాట్లాడుతూ కూడా మీరు చెప్పారు కదా, అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ స్పాన్లో చేయాలనుకున్న సినిమాలు నిజంగా అంత కథ ఉంటే కనుక ఇప్పుడు మనకు పుష్ప కానీ తర్వాత చాలా సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి యాక్చువల్గా. అంటే అది పర్టికులర్గా రాజమౌళికి ఒక్కళ్ళకే క్రెడిట్ అనేది కాకుండా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఎవరు చేసినా కూడా కథ బాగుండి అంతా బాగుంటే కనుక హిట్ అవుతున్నాయి కదా సార్. సో మరి నెక్స్ట్ ఆర్జీవి గారు చేయబోయే సినిమా ఏంటి? అది కూడా పాన్ ఇండియా మార్కెటా లేదంటే కనుక హిందీకి పరిమితం ఉందో తెలుగు సినిమా అవుతుందా? అది దట్ విల్ బి అంటే ప్రైమర్లీ హిందీ ఫిల్మ్ అది, బికాజ్ అందరూ హిందీ యాక్టర్స్ ఉంటారు దాంట్లో. బట్ ఇవాళ దాంట్లో అంత మీనింగ్ లేదండి. ఎవ్రీ ఫిల్మ్ మీ ఓపిక బట్టి ఇన్ లాంగ్వేజ్ అని చేయొచ్చు. సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి, దానికి ఉన్న కనెక్టివిటీ బట్టి. ఏ సార్, అంటే క్రియేటివిటీ అనే పదానికి ఎండ్ అనేది ఒకటి ఉంటుందా సార్? ఎండ్ అంటే ఫ్యాక్టర్స్ దీని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్సిస్ కపూరా 90 years, ఆయన మన మెగాలోపాలిస్ అని తీశారు. 92 years ఆయనకి. అది ఆయన లైఫ్లో వర్స్ట్ పిక్చర్ అంట. క్లింట్ ఈస్ట్వుడ్కి 95 years, ఆయన బెస్ట్ సినిమాని ఇప్పుడు చేస్తున్నాడు. ఇంకేంటి ఎందండి? అఫ్ కోర్స్ ఎండ్ ఉంటుంది, కానీ ఏ విధంగా ఎవరికి ఎందుకు ఎండ్ ఉంటుంది అనేది పర్సన్కి మారుతుంది. అంటే మీ దగ్గర అంటే మీరు ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతా రెడీగా ఉన్నారు. పూరి గారు చూసుకుంటే కనుక ఒక మంచి హిట్ కొట్టారు, బట్ ఇప్పుడు మళ్ళీ ఇదిలో ఉన్నారు. అలాగే తేజ గారు, అలాగే మీ దగ్గర పనిచేసిన కృష్ణవంశీ గారు. అంటే ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే ఒక అప్డేట్ అవ్వకపోవడమా లేదంటే కనుక ఆడియన్స్ పల్స్ పట్టుకోకపోవడమా? అప్డేట్ కాదండి, మీకు ఫండమెంటల్గా మీరు తీసుకునే డెసిషన్స్ కొన్ని రాంగ్ వెళ్తాయి. అంతకన్నా దానికి రాకెట్ సైన్స్ లేదు. ఎందుకు రాంగ్ వెళ్ళిందంటే రైట్ డెసిషన్ కూడా తెలియదు. అదే నేను చాలాసార్లు ఏం చెప్తాను, శివ ఎందుకు హిట్ అయిందో నాకు తెలియదు, అప్పుడు ఫ్లాప్ ఎందుకు అయిందో అదే చెప్తాను. అది ఎవరికి అర్థం కాదు. నాకు హిట్ సినిమా తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తెస్తాను కదా ఎవరైనా. టైం అనేది కలిసి వస్తుంది. మ్యాక్సిమం
మన చిత్తశుద్ధితో మన కెపాసిటీ మీద సినిమా తీయగలుగుతాం, అంతకన్నా ఎవ్వరు ఏమీ చేయలేరు. యా ఓకే, అంటే టైం అనేది కూడా దానికి ఏమైనా యాడ్ అవుద్ది అంటారా? యాడప్ అవుద్దా? ఏం టైం? అంటే మన సినిమా రిలీజ్ తీసిన టైం కానీ, రాసిన టైం కానీ, రిలీజ్ అయిన టైం కానీ ఏదైనా అవచ్చు. అంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నీ మన చేతిలో లేవు కాబట్టి మన ఇష్టం వచ్చింది మనం నమ్ముతాం, వేరే వాళ్ళు అది వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు నమ్ముతారు. అంతే. ఫైనల్గా సినిమా హిట్ అవ్వడం, మనం తీయడం వరకే హానెస్ట్ అటెంప్ట్ అయితే చేస్తాం, అంతకన్నా ఏమీ లేదు. దాని తర్వాత ఇంకేం జరుగుతుందో మనకు తెలియదు. సో బట్ శారీకి మాత్రం మీరు పెట్టిన అటెంప్ట్స్ అన్నీ కూడా చాలా హానెస్ట్గా ఉన్నాయి అనిపిస్తుంది. సో మళ్ళీ ఆ వైబ్ కనిపిస్తుంది సార్, థియేటర్ వైబ్. వెల్కమ్ బ్యాక్ ఆర్జీవీ టు ద థియేటర్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి, అలాగే సిండికేట్తో మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్, అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా నా సినిమాలని యాక్సిడెంట్లని, ఈసారి యాక్సిడెంట్లు కాదు సార్, అనుకుని కొట్టండి హిట్. ఓకే, విల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ టు సీ దట్. థ్యాంక్ యూ. Yes sir, thank you.